జనరేట్ చేసి వాటితో మరి మీకోసం మేము తీసుకొని వచ్చారు. మరి మిమ్మల్ని చూడటానికి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని చూడటానికి మరి మీకు ఇవి పంచుకోవడానికి అలా అంతేకాదు టీచర్లు మీకు చక్కటి వంట తయారు చేశారు, అది వస్తుంది. మీకు భోజనము కూడా తీసుకొని రావడానికి దేవుడు ఈ సమయాన్ని మాకు సమకూర్చారు. మేము ఈ విధంగా వచ్చాము. మరి మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, అండ్ మిమ్మల్ని ఇలా కలవటానికి మాకు ఆపర్చునిటీ ఇచ్చిన బాలరెడ్డి గారు కదా, బాలరెడ్డి గారికి మరి ఇక్కడ పనిచేస్తున్న ఈ స్పోక్ టు ధనలక్ష్మి, ఐ థింక్ ధనలక్ష్మి గారికి నడిపిస్తున్న మేనేజ్మెంట్ కి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని మీతో ఇలా కలవటానికి మీతో పంచుకోవటానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పిల్లలు వి వాంటెడ్ టు షో దెమ్. ఓకే, తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్. మరి తల్లిదండ్రులు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి వాళ్ళని ప్రయోజకులను చేసి దే రోల్ staying here. They are not staying with their parents. They are with their kids. They are the parents. They are not staying with their children. Okay, almost they are abandoned now. That's they are someone put here. Abandoned parents. Okay, lot of them are abandoned parents. Okay, their kids are not taking care of them, so they have come here. This is the time they should be taken care. Okay, at this age they cannot be abandoned like this. వాళ్ళు వీళ్ళందరికీ పిల్లలు ఉంటారు, వాళ్ళు పెంచుంటారు, వాళ్ళు చదివించుంటారు. ఓకే, దే మైట్ హ్యావ్ అబాండన్డ్ దెమ్. దే ఆర్ what is an old age home. ఓకే, ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులని ఇలాంటి స్థితిలో వదులుతారు. ఓకే, వన్స్ యూ గ్రో అప్ you should understand the importance. Okay, now you all love your parents, isn't it? You all love your parents, but when they grow old, when they come to this age, you are not supposed to abandon them like this. Okay, fine. To show you this, we have brought you here. Otherwise we were able to do an orphanage. We want to show you an old age home. Okay, ఇప్పుడు ఈ టైంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే నాన్న, hopefully this is the first time we are coming here. రాబో రోజుల్లో we want to come. ఓకే, రెగ్యులర్లీ మిమ్మల్ని విజిట్ చేసి ఇలా మీతో కలిసి మాట్లాడటానికి, ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ఈరోజు ఎక్కువ టైం దొరకలేదు, ఈసారి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మేము నెక్స్ట్ టైం అట్లా వస్తాం. ఓకే, మీరు తీసుకొచ్చిన థింగ్స్ ఎలాంటి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలియాలి. మోస్ట్లీ మన దగ్గర ఇది ఆదర్శ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇందులో ఎవ్వరూ లేని సింగిల్ పర్సన్స్, అంటే వైఫ్ చనిపోయి, హస్బెండ్ చనిపోయి, పిల్లలు లేకుండా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని మనం పోలీస్ స్టేషన్ లెటర్ ద్వారా తీసుకుంటాం. మోస్ట్లీ 90% మెంబర్స్ వాళ్లే ఉంటారు. అండ్ అదర్ 10% మెంబర్స్ ఎట్లా ఉంటారంటే అమ్మాయిలు ఉన్నవాళ్ళు, వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు, కార్పొరేట్ హెల్ప్ తీసుకొని సో వాళ్ళ ద్వారా మన హోమ్కి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. సో ఇది మన హోమ్ గురించి. అండ్ మీరు రావడం వల్ల మీరేం తెలుసుకున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూసి, 2 words మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాం మేము. కళ్ళలో కొలువై ఉండి స్వప్నమీ వేళ కమ్మని కబురే పంపింది. గుండెలో సుడులే తిరిగే సందడి వేళ గొంతులో రాగాలులికింది. చూలాలిగా మీ అమ్మని, ఒత్తిళ్లలో నీ జన్మని, చూడాలనుంటే రమ్మని నోరార పిలిచింది. రారా కన్నా అంటున్నా మమకారమే మా అమ్మ పుట్టిల్లు. అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు.
రాళ్ళ కాని నిందిస్తూ తీయగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు మమ్మల్ని చూడగానే. మమ్మల్ని కిస్ చేసుకున్నారు. చాలా బాగా ఇంటరాక్ట్ అయినారు మాకు. ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీ. అందరూ కదా అని ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అయితే నాకు వాళ్ళ ఫేస్ లో కనిపించింది మీరు రావడం వల్ల. సో చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టి కిడ్స్ కార్నివల్ అని దాంట్లో స్టాల్స్ పెట్టి వాళ్ళందరూ మీకోసం ఎంతో కష్టపడి చిన్న చిన్న స్టాల్స్ అనేవి నిర్వహించి దాంట్లో నుంచి వచ్చిన అమౌంట్ ని మేము ఇచ్చేది రైట్ పర్సన్స్ కి ఇవ్వాలి అని చెప్పి హోప్ తోటి మీ దగ్గర తీసుకొచ్చారు. మరి మీ ఫీలింగ్ కూడా చెప్పాలి కదా పిల్లలకి. మీరేమనుకుంటున్నారు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పండి వాళ్ళకి. ఎలా ఉంది, సంతోషం అనిపించిందా లేదా వాళ్ళు రావడం? ఆదర్శ మెనీ మెనీ థ్యాంక్స్.